ఇది మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు ఈరోజు. బట్ ఫస్ట్ అనేసి వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. రేపటి నుంచి రేట్స్ మామూలుగా ఉన్నాయి. అవి కూడా రీజనబుల్ రేట్స్, 40 రూపీస్ ఈచ్. మన మిల్లెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన చిన్నప్పుడు, స్పెషల్ ఇప్పుడు నా సంగతి చెప్తాను. నేను చిన్నప్పుడు జొన్న సంగటి, జొన్న రొట్టెలు తిన్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూత్ అంతా ఓన్లీ వైట్ రైస్, జంక్ ఫుడ్ తింటున్నారు. అది వాళ్ళ ఫ్యూచర్లో చాలా హెల్త్ పాడై వాళ్ళకి చిన్న ఏజ్లోనే డయాబెటీస్ రావడము, అది కూడా టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్, బీపీ అని టీనేజ్లో వస్తున్నాయి. ఇన్సులిన్ జూనియర్ డయాబెటీస్ అంటారు దాన్ని. సో వాళ్ళకి ఇంకా వాళ్ళకు మంచిగా తినాల్సిన ఏజ్లో వాళ్ళు తినలేకపోతున్నారు, స్వీట్స్ కానీ అది కానీ. సో ఈ మిల్లెట్స్ తింటే మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ కానీ ఫర్ 21 days వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం నార్మల్ అవుతాయి అంటున్నారు. సో నేను తింటున్నాను, మీరు ఏదో నేను వేగ్గా చెప్పట్లేదు, నమ్మకం ఉంచి తినండి. బికాస్ మన పూర్వీకులు ఇవే తిన్నారు. ఈ జొన్నలు, అరికెలు, సామెలు, అట్లా మన డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పినట్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందరూ తింటే డెఫినెట్గా ఫ్యూచర్ ఇప్పుడు మన యంగ్ జనరేషన్ హెల్తీగా పెరుగుతారు. నేను తిన్నాను ఇప్పుడే, జస్ట్ వర్త్ ఇట్ అండి. వాళ్ళ రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. జస్ట్ 40 రూపీస్ ఏదైనా. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 40 రూపీస్కి మనం బయట ఇడ్లీ, మైసూర్ బోండా అది ఏవో దొరుకుతున్నాయి, ఆయిల్ ఫుడ్స్ అని, అదంతా చెత్త. సో ఐ రికమెండ్ ఇవి అన్నీ తింటే మీరు చాలా హెల్తీగా ఉంటారు. దయచేసి ఇది ఫాలో అవ్వండి. యూత్ కానీ ఇప్పుడు ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ వాళ్ళంతా ఈ డైట్ ఫాలో అవుతున్నారు. మనకి ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. స్పెషల్లీ నేను యూత్కి నేను ఐ అపీల్ టు యూత్, అందరూ ఇది ఈ సోకాల్డ్ డైట్ తింటే వాళ్ళ ఫ్యూచర్లో షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. బాధపడాల్సిన విషయం ఏంటంటే యూత్ అంతా ఇప్పుడు వైట్ రైస్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, చైనీస్ ఫ్రైడ్ రైస్ అని ఈ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. వాళ్ళకి దాంట్లో న్యూట్రిషన్ లేదు. ఓన్లీ వాళ్ళకి ఇంకా చెప్పాలి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అంతే. ఇవి తింటే అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్. నేనే ఉన్నాను. నేను డైలీ ఆల్మోస్ట్ 10 kilometers వాకింగ్ చేస్తాను. సో ఈ డైట్తో పాటు వాకింగ్ చేస్తే విల్ హ్యావ్ ఏ హెల్దీ లైఫ్. మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి, క్వాంటిటీ కావాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి అందరూ. నల్గొండలో 2024 May 5 స్టార్ట్ చేశాం. సంవత్సరం కంప్లీట్ అయింది. అక్కడ మంచి రిజల్ట్ వచ్చింది మనకు సద్యనం ద్వారా. మన కాడికి వచ్చే కస్టమర్స్, నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ రిపోర్ట్స్ తీసుకొని, బీపీ, షుగర్ రిపోర్ట్ తీసుకొని వచ్చారు మన కాడికి. మన ఫుడ్ కంటిన్యూగా 21 days తింటే ఈ సద్యనము బీపీ, షుగర్, థైరాయిడ్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది.